ओं नमो वेंकटेशाय। महर्षि संघस्य सुसेवनाय सीतांबया काननमा विवेशा ज्येष्ठार्चकं श्रेष्ठगुणाभिरामं श्रीवेंकटेशानमिहाश्रयामः అని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరమపావనమైన వారి దివ్య సాన్నిధ్యంలో శ్రీమద్ రామాయణంలో అయోధ్యాకాండలో పరిశీలనను జరుపుకుంటూ ఉన్నాం. ప్రవచన పారాయణలు చేసుకుంటూ ఉన్నాం. ఈ సత్కార్యక్రమాన్ని చక్కటి సంకీర్తన ద్వారా మనం ప్రారంభించుకుందాం. शरणु शरणु विभीषण वरदा, शरणु शरणु विभीषण वरदा, शरदि बंधन राम सर्वगुण स्तोमा, शरणु शरणु विभीषण वरदा, शरदि बंधन राम सर्वगुण स्तोमा, शरणु शरणु विभीषण वरदा. मारीच सुबाहु पदवर्धन ताटक खजा, मारीच सुबाहु पदवर्धन ताटक खजा, क्रूरे दुजित्तु तलगुंडु गंडा. मारीच सुबाहु पदवर्धन ताटक खजा, क्रूरे दुजित्तु तलगुंडु गंडा. दारुण कुंभकर्ण नानु जसिर सेदन, दारुण कुंभकर्ण नानु जसिर सेदन, वीर प्रताप राम विजयाभिराम. दारुण कुंभकर्ण नानु जसिर सेदन, वीर प्रताप राम विजयाभिराम. शरणु शरणु विभीषण वरदा, शरदि बंधन राम सर्वगुण स्तोमा, शरणु शरणु विभीषण वरदा. वाली निग्रह सुग्रीव राज्य
శరణు విభీషణ వరదా శరణం శరణం సీతారాం శరణం శరణం జానకి రాం 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 శరణం శరణం సీతారాం శరణం శరణం జానకి రాం. చక్కగా సంకీర్తనను విన్నాం. ఇక ఈ కార్యక్రమాన్ని ఈ మంగళ శ్లోకాలతో ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షట్చత్వారింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి సంభూత రామసాగరగామిని. పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్. పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే షట్చత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యదైతే నిరయం పౌరాః కుర్వంత్యస్మిన్ నివర్తనే అపి ప్రాణా నశిష్యంతి నతు త్యక్ష్యంతి నిశ్చయం. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై మరి తనను అనేక మంది అయోధ్యాపుర ప్రజలు అనుసరిస్తూ ఉంటే తమసా నదీ తీరానికి చేరుకుని అక్కడ లక్ష్మణస్వామితో సుమంత్రుల వారితో తన అభిప్రాయములను జాగ్రత్తలను చెప్పిన తరువాత ఆనాటి రాత్రి అక్కడే శయనించారు. రాముడు ఎంతో ప్రశాంతంగా, సీతారాములు ఎంతో ప్రశాంతంగా శయనించారు. మరి లక్ష్మణస్వామి ఆ రామచంద్రమూర్తిని చూస్తూ ఆయన యొక్క గుణవైభవాన్ని గుర్తు తెచ్చుకుంటూ సుమంత్రుల వారికి రాముని యొక్క అనేకమైనటువంటి కళ్యాణ గుణములను వివరిస్తూనే ఉన్నాడు. అలా చెబుతూనే రాముడి గురించి మాట్లాడుకుంటూ ఉంటూనే ఆనాటి రాత్రి గడిచిపోయింది. తెల్లవారుజాము అయినది. ఇంకా తెల్లవారుజామున రామచంద్రమూర్తి నిద్ర నుండి మేల్కొన్నాడు. మేల్కొని ప్రసన్నమైనటువంటి తేజోవంతమైనటువంటి ముఖంతో, ముఖ వర్చస్సుతో కూడినటువంటి వాడై, లక్ష్మణ, మన కోసం ఎంతమంది ఈ విధంగా పరితపిస్తున్నారో చూస్తున్నావా? వారి వారి ఇళ్లలో సుఖంగా శయనించవలసినటువంటి వీరందరూ కూడా, అయోధ్యాపుర ప్రజలందరూ కూడా మన కోసమని ఈ వనవాసం దగ్గరికి వచ్చి, వనవాసానికి వచ్చి చెట్ల కింద నిద్రిస్తున్నారయ్యా. వీళ్ళకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలము? వీరిని మనం ఆపలేము అని అనుకుంటూ, ఏతే పౌరాహ అస్మన్ నివర్తనే యదా నియమం కుర్వంతి. ఏదైతే నియమం పౌరాహ కుర్వంత్యస్మిన్ నివర్తనే, మనల్ని వెనుకకు తీసుకువెళదాము అని చెప్పి వీళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యథా నియమం కుర్వంతి, నిశ్చయం పట్టుదలతో ఉన్నారు. ఎంత పట్టుదలతో ఉన్నారు అంటే తమ ప్రాణాలనైనా విడిచిపెడతారు కానీ ఈ పట్టుదల మాత్రం విడిచిపెట్టేట్టుగా లేరు అని అంటూ, తథా ప్రాణానపి అశిష్యంతి నిశ్చయంతు నత్యక్ష్యంతి. మనల్ని వెనకకు తీసుకువెళ్ళాలి అనే పట్టుదలతో వచ్చినటువంటి వీరు వాళ్ళ ప్రాణాలైనా విడిచిపెట్టేస్తారేమో తప్ప మనల్ని వెనక్కి తీసుకువెళ్ళాలి అనే ఆలోచన నుండి వాళ్ళు ఏమాత్రము కూడా వెనుకకు మరలరు, మనల్ని ముందుకు వెళ్ళనీరు. ఒకవేళ మనం ముందు వెళితే మనతో పాటే అనుసరించి వస్తారు తప్ప అంత పట్టుదల కలిగినటువంటి వారు వారి ఆలోచన మాత్రము మార్చుకోరు అని అంటున్నారు. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా రాముని మీద అవ్యాజమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళు. ఏదో ప్రయోజనం కోసం రాముణ్ణి అనుసరించి వచ్చేవాళ్ళైతే కనుక ఆ ప్రయోజనాన్ని నెరవేర్చుకుని వెనక్కి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఏదో ప్రయోజనం, ప్రత్యేకమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనం కోసం రాముణ్ణి అనుసరించినటువంటి వాళ్ళు కాదు. రాముని యొక్క సాన్నిధ్యం ఉంటే చాలు, అదే మాకు ప్రయోజనము అని చెప్పి అంటున్నారు. అందుకనే అంటారు, భగవంతుడిని మనం ఏమీ కోరుకోవలసిన అవసరం లేదు. భగవంతుని దర్శనం మనకు కలిగింది అంటే, ఆయనకు నమస్కరించుకున్నాము అంటే, ఆయన అనుగ్రహం మనకు కలిగింది అంటే మన కోరికలు వాటంతటవే నెరవేరుతాయి. ఎందుకు అంటే సమస్త ప్రాణుల యందు, సమస్త స్థావర జంగముల యందు, అన్నింటి యందు కూడా అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మకి
మన మనస్సులో ఏముందో తెలియదా? అవి తెలుస్తాయి కదా. కావున భగవంతుణ్ణి ఆశ్రయించడం, నిష్కల్మషమైనటువంటి మనస్సుతోటి భగవంతుణ్ణి ఆశ్రయించడం ఒకటే మనం చేయవలసినటువంటిది. మిగతావన్నీ కూడా పరమాత్మయే చూసుకుంటాడు. మరి అటువంటి బుద్ధితోటి వీళ్ళందరూ కూడా రామచంద్రమూర్తిని ఆశ్రయించారు తప్ప వారికి స్వార్థపూరితమైనటువంటి ఏ ప్రయోజనములు లేవు, ఏ కోరికలు వారు కోరటం లేదు. నీ సాన్నిధ్యం ఉంటే చాలు మాకు అని మాత్రమే అనుకుంటున్నారు. మరి ఈ విధమైనటువంటి నిశ్చయం కలిగినటువంటి వారిని తమ వెంట రాకుండా ఆపటం కానీ అది కుదరనటువంటి పని. వారు పట్టుదల కలిగినటువంటి వారు అని అంటున్నారు. అంతట మేలు కాంచియటనంతటనంతట నిద్దురంబధి శాంతిని గూరియున్న జన సంఘములంగని కంటే లక్ష్మణ ఎంతలు పుట్టెనా సవిడి ఇండ్లపయన్ మన మీద ప్రేమ నీ గుంతల మిట్టబడియు కూర్కిరి చెట్ల మొదళ్ళ నీ జనుల్. మరి ఆ ఇళ్లలో ఉండి సుఖపడవలసినటువంటి వీళ్ళు నీతో పాటు ఉంటేనే మాకు సుఖము అని చెప్పి అంటూ కూర్మితోటి స్వామివారి మీద ఉన్నటువంటి స్నేహంతో ఈ విధంగా అనుసరించి వచ్చారు అంటే వారిని ఏం చెప్పైనా సరే లేకపోతే ఏదైనా ఇచ్చైనా సరే వారిని వెనకకు పంపించడం అనేది కుదరనటువంటి పని. వారి నిశ్చయాన్ని మనం మార్చలేము. కావున వారిని ఎలాగైనా సరే వెనకకు పంపాలి అనే ఆలోచన చేస్తున్నారు. చేస్తూ నిన్న అనుకున్నాం కదా, ఘనకార్యం చేశారు రామలక్ష్మణుడు అని చెప్పి. ఏం ఆలోచన చేశారు? వారు కొంత చిన్నపాటి బాధ కలిగినప్పటికీ వారికి మాత్రం సుఖమే కలగాలి. తమను నమ్ముకుని తమతో పాటు వస్తున్నటువంటి వారు తమతో పాటు కష్టములు పడాలి అని అనుకోవడం లేదు. చిన్నపాటి బాధ కలిగినప్పటికీ, మానసికంగా కొంత బాధ కలిగినప్పటికీ వారు సుఖాన్నే పొందాలి అని చెప్పి రామలక్ష్మణుడు ఆలోచిస్తూ ముఖ్యంగా రాముడు అంటున్నాడు, యావదేవతు సంసుప్తా తావదేవ వయం లఘు రథమారుహ్య గచ్చామ పంధానమకుతో భయం అంటున్నాడు. వాళ్ళందరూ కూడా బాగా నిద్రించి ఉన్నారు. అలసి సొలసి ఆదమరిచి నిద్రపోతూ ఉన్నారు. కావున వాళ్ళు నిద్ర లేచేలోపే యావత్యేవ సంసుప్తాహ, ఎప్పటి వరకు అయితే వారు నిద్రించి ఉంటారో ఆదమరిచి ఉంటారో తావదేవ అంతలోనే వయం లఘు రథం గచ్చామ, వయం మనము లఘు చాలా మెల్లగా అంటే లఘు అని అంటే కనుక చడీ చప్పుడు చెయ్యకుండా వెంటనే ఇక్కడ నుంచి రథమారుహ్య రథాన్ని ఎక్కేసి ఇక్కడ నుంచి అకుతో భయం బంధానం గచ్చామః, అభయమైనటువంటి మార్గంలో ఎవరి వలన కూడా భయము లేనటువంటి మార్గంలో మనం ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరి వారు నిద్ర లేచేలోపే వారికి తెలియకుండా మనం రథంలో వెళ్ళిపోదాము అని చెప్పి అంటున్నాడు రామచంద్రమూర్తి. ఇందులో మనకు అనిపిస్తుంది రాముడు ఏమైనా ఆ ప్రజలను ఏమన్నా మోసం చేస్తున్నాడా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. దానికి కూడా మనకు సప్రమాణంగా అన్నీ కూడా చక్కగా తెలియజేశారు. ఇక్కడ రామచంద్రుడు తన కోసం వచ్చినటువంటి వారు, తన పాలనలో సుఖముగా ఉండవలసినటువంటి వారు తన కోసం అనేకమైనటువంటి కష్టములు పడుతూ ఈ విధంగా ఉన్నారు. పైగా తాను వారికి మేలు చేయకపోగా తన మూలంగా వారు కష్టముల పాలవుతూ ఉన్నారు అని భావించి మరి వారిని తాను విడిచిపెట్టి వెళితేనే వారు అయోధ్యానగరంలో సుఖంగా ఉండగలుగుతారు అని అనుకున్నాడు. అందుకనే ఆయన వారికి తెలియకుండా వారు నిద్ర లేచేలోపే అరణ్య మార్గంలో వెళ్ళిపోవాలి, రథంలో చడీ చప్పుడు చెయ్యకుండా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ రాజు యొక్క లక్షణం తాను కష్టపడినప్పటికీ కూడా తన ప్రజలు సుఖముగా ఉండాలి అని భావించేవాడే రాజు అవుతాడు తప్ప ప్రజలందరినీ కష్టపడి తాను సుఖపడాలి అనుకునేవాడు అతడు రాజు కాదు, నాయకుడు కూడా కాలేడు అని అన్నాడు. నాయకుడు అంటే అందరినీ సుఖపెడుతూ తాను కష్టపడి అందరినీ సుఖపెట్టేవాడు నాయకుడు అవుతాడు తప్ప వేరే రకంగా అందరినీ కష్టపడి తాను సుఖపడేవాడు నాయకుడు కాదు అని చెప్పి అన్నారు. అందుకనే మహాభారతంలో చెబుతారు శాంతిపర్వంలో, యథాహి గర్భిణీ హిత్వా స్వప్రియం మనసోనుగం గర్భస్య హితమాదత్తే తథా రాజాప్యశంసయం. అసలు రాజు గురించి చెబుతూ
గర్భిణీ స్త్రీలాగా ఉండాలి అని చెప్పి అన్నాడు. ఏమిటి గర్భిణీ స్త్రీ యొక్క లక్షణం అని అంటే, గర్భిణీ స్త్రీకి ఏమీ తినాలి అని చెప్పి అనిపించదు. అయినప్పటికీ కూడా తన కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ కోసం అని చెప్పి తనకు ఇష్టం లేకపోయినప్పటికీ తాను ఇష్టపడినటువంటి పదార్థాలను కూడా తాను స్వీకరిస్తుంది. ఇలాగా గర్భిణీ స్త్రీ తాను ఎంత కష్టపడుతున్నప్పటికీ తనలో పెరుగుతున్నటువంటి బిడ్డ కోసమని తనకు ఇష్టం లేకపోయినా, తనకు కష్టమైనప్పటికీ కూడా ఆయా పనులను ఏ విధంగా అయితే ఆచరిస్తుందో, ఆయా నియమములను ఏ విధంగా అయితే ఆచరిస్తుందో, ఎలాగైతే కష్టపడుతుందో, అదేవిధంగా రాజు కూడా తన బిడ్డల వలె పరిపాలించవలసినటువంటి ప్రజల కోసము తనకిష్టం ఉన్నా లేకపోయినా తాను కష్టపడినప్పటికీ వారికి వృద్ధి కలిగే విధంగా, వారు సుఖపడే విధంగా ఉండాలి తప్ప తన సుఖము కోసమని వారిని కష్టపెడితే అది రాజు లక్షణము కాదు. మరి అందుకని ఇక్కడ ఏమంటున్నారు, గర్భిణీ స్త్రీ తన గర్భంలో ఉన్నటువంటి శిశువు కోసం ఏ విధంగా అయితే తాను కష్టపడుతూ ఆ భారాన్ని మోస్తూ తనకిష్టం లేనటువంటి వాటిని తింటూ తనకు అశక్యమైనటువంటి నియమములను కూడా ఏ విధంగా అయితే పాటిస్తూ ఉంటుందో, తాను కష్టపడుతూ తన బిడ్డను ఏ విధంగా అయితే సుఖపడే విధంగా చేస్తుందో, రాజు కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పి చెబుతున్నారు. వర్తితవ్యం కురుశ్రేష్ఠ నిత్యం ధర్మానువర్తిన స్వం ప్రియం సమభిజ్యద్య యద్యల్లోకహితం భవేతు. తన సుఖాన్ని తన హితాన్ని పక్కన పెట్టేసి లోకహితం ఏదైతే ఉన్నదో లోకానికి హితం చేకూర్చడం కోసం తన సర్వస్వాన్ని అర్పించగలిగినటువంటి వాడే అతడే రాజు అవుతాడు తప్ప లోకాన్ని ఉపయోగించుకుని తాను సుఖపడేవాడు రాజు కాలేడు. అది నాయకుని యొక్క లక్షణము కాదు అని మహాభారతంలో శాంతి పర్వంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక కామందక నీతి శాస్త్రంలో కూడా ఆవిష్టైక దుఃఖేన తత్తేన గరీయస సుమంత్రిత కరుణయా పరయా దీనముద్ధరేత్ అని చెబుతూ తాను ఎన్ని కష్టములలో ఉన్నప్పటికీ కూడా ఆలోచించి తనని నమ్ముకున్నటువంటి ఆ ప్రజలకు సుఖం కలగాలి అని కరుణతోటి సానుకూలమైనటువంటి మనస్సుతోటి వారిని కనుక రక్షించలేకపోతే తన జీవితము వ్యర్థము, వారిని సుఖపెట్టలేకపోతే తన జీవితము వ్యర్థము అనే భావనతో ఉండగలిగినప్పుడే అతడే రాజు అవుతాడు అన్నాడు. అందుకని రఘువంశంలో అంటారు, రాజ్యేన కిం తద్విపరీత వృత్తే ప్రాణైరుపక్రోశమలీమసైర్వ. ఈ విధంగా తన ప్రజలను రక్షించుకోలేకపోతే, తన ప్రజల యొక్క కష్టములను తీర్చలేకపోతే రాజ్యం ఉండి ప్రయోజనం ఏమిటి? సింహాసనం మీద కూర్చుని ప్రయోజనం ఏమిటి? ప్రజలను కాపాడలేనటువంటి రాజు అనే అపనిందలతో కూడినటువంటి ఈ ప్రాణములు కూడా ఉండి ప్రయోజనం ఏమిటి అని చెప్పి అంటారు. మరి దిలీప మహారాజు గోవుని రక్షిస్తూ ఉండే సందర్భంలో ఆ గోవుని సింహం ఆక్రమించినప్పుడు అంటాడు, ఈ గోవుని గనక నేను రక్షించకుండా నా ప్రాణాలు కాపాడుకుని వెళ్ళినట్లయితే ఇలా గోవుని సంరక్షించలేనటువంటి దిలీప మహారాజు అనే అపకీర్తితో కూడినటువంటి ఈ ప్రాణములు నాకు వద్దు అని అంటాడు. పైగా క్షతాత్ కిలత్రాయత ఇత్యుదగ్ర క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ అని ప్రజల యొక్క కష్టములను తీర్చేవాడే రాజు తప్ప వేరేవాడు రాజు కాదు అని చెప్పి అంటున్నారు. మరి ఇన్ని ధర్మశాస్త్రములు, ఇన్ని రకాలైనటువంటి స్మృతులు వీటన్నిటిలోనూ కూడా రాజు నాయకుడు అని అంటే ప్రజల యొక్క కష్టములను తీర్చేవాడు, ప్రజలకు అనుకూలంగా ఉండేవాడు, తాను కష్టపడ్డా ప్రజలను సుఖపెట్టేవాడే నాయకుడు తప్ప వేరే రకంగా ఉండేవాడు నాయకుడు కాజాలడు, అతడు రాజే కాదు అని చెప్పి అంటున్నాడు. మరి అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి రథాన్ని అంటే వారందరికీ తెలియకుండా అక్కడ నుంచి తాను తాము రథంలో చడీ చప్పుడు చేయకుండా వారు నిద్ర లేచేలోపే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే తనని నమ్ముకున్నటువంటి వారికి సుఖాన్ని కలుగజేయాలి తప్ప తనతో పాటు తన కష్టములను పంచకూడదు అన్నారంటే సుఖాన్ని ఇతరులకు పంచవచ్చును కానీ కష్టములను ఇతరులకు పంచకూడదు అనేది ఇక్కడ రాముని యొక్క తత్వము. అందుకనే వారు కొంత మానసికంగా బాధపడినప్పటికీ రాముడు కనిపించకపోతే వెతికి వెనక్కి వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో రాముడు ఏమంటున్నాడు, వారు నిద్ర లేచేలోపే మనము రథంలో ఎక్కి వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదాము, అంటే ఆ అరణ్యంలోకి వెళదాము, తద్వారా వాళ్ళు మన గురించి వెతుక్కుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పి అంటున్నాడు.
ఇటువంటి సన్నివేశాలు మన ఇళ్లలో కూడా జరుగుతూ ఉంటాయి. అంటే అరణ్యవాసం ఇలాంటివి కాదు, కానీ ఎక్కడికైనా తండ్రి ఎండలో బయలుదేరి ఏదో పని మీద బయటకు వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఆ చిన్నపిల్లవాడు, ఇంట్లో చిన్నపిల్లవాడు కాళ్ళకు అడ్డుపడుతూ తనతో పాటు ఆ పిల్లవాడు కూడా వస్తాను వస్తాను అని చెప్పి వాడు వెంటబడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు, ఇంట్లో ఉన్నట్లుగానే ఉండి అటు దొడ్డి గుమ్మం గుండా వెనక ఉన్నటువంటి ఆ మార్గం నుండి బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిపోతే ఈ పిల్లవాడు తండ్రి ఇంట్లోనే ఉన్నాడా అనుకుంటాడు. కనిపించకపోతే ఇల్లంతా కూడా వెతుక్కుంటాడు. కాసేపు వెతుక్కుని ఒక 2 నిమిషాలు ఏడుస్తాడు. ఏడిచిన తర్వాత మరలా ఇంట్లో తన ఆట తాను ఆడుకుంటూ ఉంటాడు. అంటే ఇక్కడ తండ్రి పిల్లవాడిని మోసం చేశాడా అని ఎవరైనా భావిస్తారా? ఎందుకు తండ్రి పిల్లవాడిని బయటికి తీసుకువెళ్ళలేదు? ఎండలో తాను కష్టపడవచ్చు కానీ తన పిల్లవాడు కష్టపడకూడదు అనేది తండ్రి యొక్క మనస్సులో ఉన్నటువంటి ప్రేమ భావన. అందుకని అతన్ని ఏమార్చి అయినా సరే అతన్ని ఇంట్లోనే సుఖంగా ఉంచి తాను ఎలాగోలా బయటకు వెళ్ళి కార్యాన్ని చక్కబెట్టుకు రావాలి అని చెప్పి ఏ విధంగా అయితే వెడుతూ ఉంటామో అలాగే ఇక్కడ రామచంద్రుడు కూడా వారిని ఏమార్చి అయినా సరే, వారికి తెలియకుండా అయినా సరే తాను అక్కడ నుంచి వెళ్ళిపోతే వారు తన గురించి వెతికి కొంతసేపు బాధపడినప్పటికీ మరలా అయోధ్య నగరానికి వెళ్ళిపోతారు అని చెప్పి ఇక్కడ రాముని యొక్క భావన. అందుకనే వారు నిద్ర లేచేలోపే ఇక్కడి నుంచి మనం రథంలో చడీ చప్పుడు చేయకుండా వెళ్ళిపోదాము అని అంటూ అతో భూయోపి నేదానీం ఇక్ష్వాకుపురవాసినః స్వపేయు అనురక్తామాం వృక్షమూలాన్ని సంశ్రితాః. రాముని రథం వెనకాల పరిగెత్తి అలసిపోయిన వారు, పైగా అందులో చాలామంది వృద్ధులు ఉన్నారు, కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. అయోధ్యాపుర ప్రజలు వీరందరూ కూడా అలసిపోయి ఉన్నారు కదా. దానితోటి ఆ తెల్లవారుధామని ఎవరికీ కూడా మెలకువ రాలేదు. మరి నా మీద ప్రేమతోటి ఈ విధంగా వచ్చినటువంటి వీరందరూ ఆ వృక్షమూలముల యందు నిద్రించి ఉన్నారు కదా. అతః ఇక్ష్వాకు పురవాసినః మాం అనురక్తాః. నన్ను, నా మీద ఇక్ష్వాకుపుర ప్రజలందరూ కూడా ప్రాణములు పెట్టుకుని నా మీద అభిమానంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇదానీం ఇవ భూయః వృక్షమూలాన్ని సంశ్రితాః న స్వపేయు. ఇంకొంతసేపు కనుక అయినట్లయితే, ఇంకా కాసేపు జరిగినట్లయితే కనుక వాళ్ళు అక్కడి నుంచి నిద్ర లేస్తారు. నిద్ర లేచారు అంటే కనుక మనం ఇక్కడి నుంచి కదలటం అనేది కుదరదు. ఒకవేళ కదిలినా మనల్ని అనుసరించి వాళ్ళు వస్తూనే ఉంటారు. మనల్ని వెనక్కి తీసుకువెళ్ళాలనే వాళ్ళ ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు. ఇప్పటికి మాత్రం అందరూ నిద్రపోతున్నారు, కానీ ఇంకొద్దిసేపు కనుక జరిగినట్లయితే వీళ్ళందరూ కూడా నిద్ర నుంచి లేచి మన వెనుక వచ్చేస్తారు. అందుకనే మరి పైగా వాళ్ళకి రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఏ కొద్దిపాటి అలికిడి వినిపించినప్పటికీ, ఏ కొద్దిపాటిగా మెలకు వచ్చే పరిస్థితి ఉన్నా వెంటనే చటుక్కున లేచి కూర్చుని రాముడి కోసం వెతుకుతారు. కావున ఇంకొద్దిసేపు కనుక మనం ఇక్కడ ఉన్నట్లయితే మన మీద ప్రేమతో ఉన్నటువంటి వారు నిద్రని విడిచిపెట్టేసి మరలా మనల్ని వెనక్కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం మొదలు పెట్టేస్తారు. కావున వారు నిద్ర లేచేలోపే మనం వెళ్ళాలి అని అంటున్నాడు. పౌరాహ్యాత్మకృతా దుఃఖాత్ విప్రమోక్ష్యా నృపాత్మజైః. నతే ఖల్వాత్మనాయోజ్య దుఃఖేన పురవాసినః. పౌరాహ, అయోధ్యాపుర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనల్ని అనుసరించి వచ్చినటువంటి వాళ్ళు నృపాత్మజై ఆత్మకృతా దుఃఖాతు విప్రమోక్ష్యాః హి. రాజకుమారుల చేత పౌరులు ఏ విధంగా రక్షించబడాలి అంటే తాము పొందేనటువంటి దుఃఖాన్ని వారికి పంచకుండా తాము కష్టపడి అయినా సరే ఆ పౌరుల యొక్క, జనుల యొక్క, ప్రజల యొక్క యోగక్షేమములను చూడాలి, వారిని సుఖంగా ఉండే విధంగా కాపాడాలి. దుఃఖము నుండి విడిపించి, దుఃఖము నుంచి తొలగించి వారికి సుఖాన్ని కలుగజేయటమే రాజకుమారుల యొక్క లక్షణం. అంతేగాని నేను రాజకుమారుణ్ణి కావున నాకు ఎదురు లేదు అని అనుకుంటే అది రాజకుమారుడి యొక్క లక్షణము కాదు. అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న బుద్ధి మాత్రం నీచంగా ఉన్నట్లే అవుతుంది.
ఇక్కడ రాముడు అంటున్నాడు, మరి రాముడు రాజు కాదు కదా, వాళ్ళని రక్షించవలసినటువంటి బాధ్యత రాముడికేమున్నది అని చెప్పి మనకు అనిపించవచ్చు. అందుకనే రాముడే స్వయంగా చెబుతూ ఉన్నాడు, నృపాత్మజైహి, రాజకుమారుల చేత ప్రజలందరూ కూడా చక్కగా పరిపాలించబడాలి, ప్రజల యొక్క దుఃఖములన్నీ కూడా తొలగాలి, దుఃఖముల నుండి తొలగించి ప్రజలకు సుఖాన్ని కలుగజేసే విధంగా రాజకుమారులు ప్రయత్నించాలి తప్ప నేను రాజకుమారుణ్ణి అనే అహంకారంతో ఉన్నట్లయితే దానివల్ల ప్రయోజనమేమీ లేదు. పురవాసినహాతే ఆత్మనా దుఃఖేన నా యోధ్యాక్కలు, మన మీద ప్రేమతో ఉన్నటువంటి అయోధ్యాపుర ప్రజలు వీరందరూ కూడా దుఃఖాన్ని పొందే విధంగా ఏమాత్రము చెయ్యకూడదు కదూ. తమంతట తాముగా దుఃఖాన్ని వాళ్ళు పొందుతున్నారు. అలా తమంతట తాముగా దుఃఖాన్ని పొందుతున్నప్పటికీ కూడా వారు దుఃఖం పొందకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత రాజకుమారులమైనటువంటి మన మీద ఉన్నది. పిల్లలు వాళ్ళు ఏదో నడుచుకుంటూ వెళుతూ ఉంటే పడిపోతుంటే వాడంతట వాడు పడుతున్నాళ్లే, నేను పట్టించుకోను, వాడి కర్మకు వాడినే వదిలేస్తాను, లేకపోతే ఏదైనా కాలుతున్నటువంటి వస్తువుని పట్టుకుంటే అనుభవిస్తే వాడికే తెలుస్తుందని తల్లిదండ్రులు వదిలేస్తారా? వదిలిపెట్టలేం కదా. అలాగా ఇక్కడ రామచంద్రుడు అంటున్నాడు, వాళ్ళంతటా వాళ్లే దుఃఖాన్ని పొందాలి అనుకుంటున్నప్పటికీ కూడా వారు దుఃఖపడకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత రాజకుమారులైనటువంటి మన మీద ఉన్నది. కావున ఆ బాధ్యతను నెరవేర్చి తీరవలసిందే అని అంటున్నాడు. ఇక్కడ ప్రజలందరూ తెచ్చుకున్నటువంటి దుఃఖము స్వేచ్ఛ ప్రారబ్ధము అని అంటారు. అంటే తమంతట తాముగా తాము అనుభవించాలి అని తెచ్చుకున్నటువంటిది స్వేచ్ఛా ప్రారబ్ధము అని అంటారు. ఇక్కడ రాముడు పొందుతున్నటువంటి దుఃఖం ఏదైతే ఉన్నదో అది పరేచ్ఛా ప్రారబ్ధము అని అన్నారు. కైకేయి యొక్క ఇచ్ఛను అనుసరించి రాముడు ఇక్కడ దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. మరి ప్రజలు తమ ఇచ్ఛను అనుసరించి తాము రాముడితో ఉండాలి, రాముడితో ఉండమే తమకు సుఖము అంటూ దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు. మరి రాముడు వెళ్ళిపోయిన తర్వాత మనము ఇంద్రియములకు వశమైపోయి ఇలా నిద్రించేశాము, అందువల్ల రాముడు వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. బాధపడినప్పటికీ కూడా మన ఇంద్రియములు మనకు సహకరించలేదు అని బాధపడినప్పటికీ కూడా మరి పరమాత్మ కోసం కొంత వెతుకుతారు. వెతికినప్పటికీ స్వామి కనిపించకపోతే అప్పుడు ఇంకా మనం చేయగలిగింది ఏమున్నది అని వాళ్ళు మరల వెనుకకు మరలుతారు. ఇక్కడ మనకు సందేహం వస్తుంది, ఏమండి వచ్చినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎంతోమంది వచ్చారు. అంతమంది వచ్చినప్పుడు అంతమందిలో ఏ ఒక్కళ్ళకైనా సరే మెలకువ రాలేదా? రాముడు రథంలో వెళ్ళిపోతూ ఉంటే అందరూ కూడా ఆ విధంగా పడుకునే ఉంటారా? మెలకువ రాలేదా? అంటే రాముని యొక్క సంకల్ప బలం ఏదైతే ఉందో ఆ సంకల్ప బలమే వారిలో ఆవహించి వారికి ఆ విధంగా నిద్రపట్టే విధంగా చేసింది తప్ప సామాన్యంగా అయినట్లయితే అంతమంది జనంలో ఏ ఒక్కరికైనా సరే తప్పనిసరిగా మెలకువ వచ్చి తీరుతుంది. కావున రాముని యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పానికి అనుగుణంగానే ప్రకృతి కూడా ప్రవర్తిస్తుంది. ఆ విధంగా ప్రవర్తించి వారికి నిద్రపట్టే విధంగా చేసింది, నిద్ర నుండి మెలకువ రాకుండా చేసింది అనే చెప్పుకోవాలి తప్ప అందరూ కూడా ఆ విధంగా ముద్దు నిద్రపోతున్నారు అనుకుంటే అది పొరపాటే అన్నమాట. మరి కృష్ణావతారంలో కూడా ఇదే విధంగా జరిగింది కదా. వసుదేవుడు ఆ కృష్ణ పరమాత్మని తాను ఆ నందవ్రజానికి తీసుకువెళుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మధురలో ఉన్నటువంటి అందరూ కూడా నిద్రపోయినట్లుగా అలా మాయలో నిద్రించినట్లుగా పడిపోయారు. అంటే పరమాత్మ యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పానికి అనుగుణంగానే జరుగుతుంది. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క సంకల్పం వారు నిద్రించి ఉండగా తాను వెళ్ళాలి అనుకున్నాడు. కావున వాళ్ళెవరికీ కూడా మెలకువ రాలేదు. అంతే తప్ప వాళ్ళందరూ ఆదమరి నిద్రపోతున్నారు అంటే అలసి నిద్రపోయి ఉండవచ్చు, కానీ అందరిలో ఒక్కరికైనా మెలకువ రాదా? ఏ ఒక్కరు చూసినా సరే రామచంద్రమూర్తిని కదలనిస్తారా? అందరినీ నిద్ర లేపి రాముడికి అడ్డంగా కూర్చుంటారు. మరి అందుకని ఇక్కడ రాముడి యొక్క సంకల్ప బలం చేత వారందరికీ కూడా నిద్ర నుండి మెలకువ అనేది రాలేదు. అందుకనే అంటారు కదా, తాను దలచినది కాదు పరమాత్మ దలచినది జరుగుతుంది అని చెప్పి అంటారు. అందుకనే ఇక్కడ పరమాత్మ రామచంద్రమూర్తి వారు నిద్రించి ఉండగా వెళ్ళాలి అనుకున్నాడు. కావున వారి నిద్ర నుండి మెలకువ రాలేదు. వీళ్ళు బయలుదేరటానికి సిద్ధమయ్యారు. అబ్రవీల్ లక్ష్మణో రామం
సాక్షాద్ధర్మమివ స్థితం రోచతే మే తథా ప్రాజ్ఞ క్షిప్రమారుహ్యతామితి. వెంటనే లక్ష్మణుడు అంటున్నాడు, అన్నయ్య ఎంత బాగా ఆలోచించారు మీరు, నాకు కూడా ఇదే ధర్మము అని అనిపిస్తున్నది అని అంటున్నాడు. లక్ష్మణుడు సాక్షాత్ ధర్మమివ, సాక్షాత్తుగా మూర్తి భవించినటువంటి ధర్మములాగా స్థితం రామం ఉన్నటువంటి రాముడిని, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని చెప్పి అంటూ ఈ మాట మారీచుడు చెప్పినటువంటి మాట, రాముడు ధర్మాత్ముడు అనే విషయాన్ని ఒక రాక్షసుడే తెలియజేశాడు. మరి ఇక్కడ అందుకనే చూడండి, ఈ సందర్భంలో లక్ష్మణస్వామి అంటున్నాడు, మూర్తి భవించినటువంటి ధర్మంలాగా ఉంటూ పరోపకారం కోసమే, ఇతరులను సుఖపెట్టడం కోసమే ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూస్తూ ప్రాజ్ఞ బుద్ధిమంతుడైనటువంటి అన్నయ్య, పండితుడైన అన్నయ్య, ప్రాజ్ఞుడు అంటే చెబుతారు, ప్రజ్ఞ అంటే కనుక సహజంగా అందరికీ కూడా తెలివితేటలు ఉంటూ ఉంటాయి, ఆలోచన శక్తి ఉంటూ ఉంటుంది, బాగా వారిలో అభ్యాసం కూడా ఉంటూ ఉంటుంది. కానీ ఆపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ఆలోచన, బుద్ధి, అభ్యాసము ఇవన్నీ కూడా ఏమవుతాయో తెలియదు, ఏమీ తెలియని వారైపోతూ ఉంటారు, అయోమయంలో పడిపోతూ ఉంటారు. కానీ ఎవరైతే ఆపత్కరమైనటువంటి, ఆ విపత్కరమైనటువంటి ప్రతికూల పరిస్థితిలో కూడా తమ యొక్క బుద్ధిని, తమ యొక్క జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని వినియోగించగలుగుతారో, చాకచక్యంగా చమత్కారంగా ఉండగలుగుతారో వారినే ప్రాజ్ఞులు అని చెప్పి అన్నారు. ఇక్కడ రాముడు వనవాసంలో కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా, దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా, అంటే రాముడికి దుఃఖం లేదు, రాముడికి ఉన్న దుఃఖం ఏమిటి అంటే తన వల్ల ఇతరులు దుఃఖపడుతున్నారు అని పరదుఃఖ అసహిష్ణుత్వంతో వచ్చినటువంటి దుఃఖమే తప్ప స్వకీయమైనటువంటి దుఃఖం రాముడికి ఏనాడు కూడా లేదు. కావున రాముడు ఈ విధమైన పరిస్థితిలో ఉండి కూడా బుద్ధి, కుశలత, చక్కగా ఆలోచించడం అనేది, కుశాగ్ర బుద్ధిగా ఉండడం అనేది ఇక్కడ ప్రాజ్ఞుని యొక్క లక్షణం అన్నమాట. అందుకనే చెబుతారు కదా, సామాన్యంగా ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా గుర్తొస్తుంది, కానీ పరీక్షలో ఉన్నప్పుడు అన్నీ గుర్తు తెచ్చుకుని రాయటము, అదేవిధంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండగలగటం ఏదైతే ఉన్నదో, తమ శక్తులను గుర్తు తెచ్చుకుని బుద్ధిని వినియోగించి చాకచక్యంగా ప్రవర్తించడం అనేది ప్రాజ్ఞుల యొక్క లక్షణము అని అన్నారు. అందుకనే ఇక్కడ లక్ష్మణస్వామి అంటున్నాడు, ప్రాజ్ఞ బుద్ధిమంతుడైనటువంటి అన్నయ్య రామచంద్ర, తథా రోచతే, మీరు చెప్పినట్లుగానే నాకు కూడా చాలా ఇష్టంగా ఉన్నది, మీరు చాలా తెలివిగా చెప్పారు, మంచి మాట చెప్పారు. క్షిప్రం ఇది అబ్రవీత్, ఇక్కడి నుంచి క్షిప్రం ఆరుహ్యదాం, వెంటనే రథం ఎక్కండి, మనం బయలుదేరేద్దాము. మీరు భలే మాట చెప్పారు, ఎంత బాగుందో మీరు చెప్పినటువంటి మాట. ధర్మంతో కూడినటువంటిది, వారికి సుఖాన్ని ఇచ్చేది, వారు కష్టపడుతున్నారు అనే బాధను మనలో తొలగించేది అయినా ఇన్ని ఆలోచించి మీరు ఇంత చక్కటి మాట చెప్పినప్పుడు వెంటనే దాన్ని అమలుపరుద్దాం, కావున వెంటనే మీరు రథాన్ని అధిరోహించండి అని లక్ష్మణస్వామి రాముణ్ణి త్వరగా రథం ఎక్కండి, ఇక్కడి నుంచి బయలుదేరదాము అంటున్నాడు. చక్కగా రాముడికి తగినటువంటి వాడు లక్ష్మణుడు. అంతేగాని రాముడు చెప్పిన వెంటనే ఇది ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అనేటువంటి మాటలు ఏమీ లేదు. రాముడు చెప్పాడు అంటే ఇంతకు మించినటువంటి గొప్ప పని ఇంకొకటి లేదు, వెంటనే చేద్దాం రండి అని అంటూ బయలుదేరుతూ ఉన్నాడు. అధరామో బ్రవీత్ శ్రీమాన్ సుమంత్రం యుజ్యతాం రథ గమిష్యామి తతోరణ్యం గచ్చ శీఘ్రమిత ప్రభో. ఇంకా వెంటనే రాముడు సుమంత్రుల వారిని పిలిచి ఆ తరువాత రాముడు శ్రీమాన్, ఇక్కడ చూడండి ఈ సందర్భంలో శ్రీమాన్ అని చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే, శ్రీమాన్ అంటే కాంతి కలిగిన వాడు అని అర్థం. శ్రీమంతుడు అంటే, శ్రీ అంటే కేవలము ధనము అనే అనుకుంటే అది పొరపాటు. ఆనందము, కాంతి, ధైర్యము ఇవన్నీ కూడా అంటే అనుకూలమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటినంటినీ కూడా శ్రీ శబ్దంతో వ్యవహరిస్తాము. అంతెందుకు మనం స్వామివారికి తిరునామములు అని అంటాం. మరి స్వామివారు ఉండేటటువంటి ఈ ప్రదేశాన్ని తిరుపతి, తిరుమలాన్ని తిరు అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి కూడి ఉన్నది అంటే లక్ష్మీదేవితో ఉన్నటువంటివన్నీ కూడా సంపదలతో ఉన్నట్టే. అంతకు మించినటువంటి సంపద ఇంకేముంటుంది? అందుకని ఇక్కడ శ్రీమాన్
తేజోవంతుడైన, దీప్తితో అంటే కాంతితో వెలుగొందుతున్నటువంటి వాడైన. ఎందుకని ఎంత కాంతి వచ్చింది అంటే ప్రజల యొక్క కష్టములు ఈనాడు నుండి తొలగిపోతున్నాయి. వీళ్ళందరికీ కూడా వనవాసము అనే కష్టం ఏదైతే ఉందో, అయోధ్యాపుర ప్రజలు తనను అనుసరించి వచ్చినటువంటి వారికి వనవాస కష్టములు ఇక నుండి తీరనున్నాయి అనే ఆనందంతో రాముని యొక్క ముఖము వెలుగొందుతున్నదిట. అందుకని శ్రీమాన్ అలాగా దీప్తితోటి కాంతితో కూడినటువంటి ముఖవర్చస్సుతో ఉన్న ఆ రామచంద్రుడు సుమంతం, సుమంత్రునితోటి చెబుతున్నాడు, రథం రథ యుజ్యతాం. సుమంత్ర, వెంటనే రథాన్ని సిద్ధం చేయండి, ఆ గుర్రములను రథము కట్టి రథాన్ని సిద్ధం చేయండి. తత అరణ్యం గమిష్యామి, వెంటనే ఇక్కడి నుంచి అరణ్యంలోకి ప్రవేశించేద్దాము. వారు నిద్ర లేచేలోపే ప్రభో ఇత శీఘ్రం గచ్చ ఇది అబ్రవీత్. రథమును నడపటంలోను, ఆ రథమును వెంటనే చాలా అవసరమైన పరిస్థితుల్లో అతివేగంగా అతి త్వరగా రథమును సిద్ధం చేయటంలో సమర్థుడైనటువంటి వాడు సుమంతుడు. ఎందుకంటే రథం నడపడం అంటే కూర్చుని కళ్యాణను ఊపటమే కదా అనుకుంటే అది పొరపాటు. ఆ రథాన్ని నడపటంలో కూడా ఎంతో చాకచక్యం అనేది ఉండాలి. తద్వారానే రథికునికి యుద్ధంలో కూడా అనేక విజయములు అనేవి వస్తాయి. అందుకనే కదా అర్జునుడు విజయాన్ని పొందాడు అంటే అర్జునుని యొక్క ఆ పరాక్రమం ఏదో అర్జునుడికి విజయాన్ని సాధించి పెట్టలేదు, కృష్ణుడు సారథ్యం వహించాడు. కావున అర్జునుడికి విజయం అనేది వచ్చింది. అంటే ఏమిటి? ఆ రథాన్ని నడిపేటటువంటి వాడి యొక్క శక్తి సామర్థ్యములను బట్టి కూడా రథికునికి విజయములు అనేవి ప్రాప్తిస్తాయి అని అంటున్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు రామచంద్రమూర్తి, ప్రభో అని చెప్పి సుమంత్రుల వారిని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే రథమును నడపడంలోనూ ఆ రథమును కూర్చడంలోనూ కూడా నీకు నీవే సాటి అన్నట్టుగా సమర్థులైనటువంటి ఓ సుమంత్ర, ఇతః శీఘ్రం గచ్చ ఇది అబ్రవీత్. వెంటనే మనం బయలుదేరుతాము, రథాన్ని సిద్ధం చేసి ఇక్కడి నుంచి వెంటనే మనం బయలుదేరుతాము, కావున రథాన్ని సిద్ధం చెయ్యి అని సుమంత్రుల వారితోటి రామచంద్రమూర్తి చెప్పారు. వెంటనే సుమంత్రుల వారు రథాన్ని సిద్ధం చేశారు, అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అయితే అలా వెళ్ళడంలో కూడా రామచంద్రుడు చాలా చమత్కారాన్ని వినియోగిస్తాడు. ఆ వెళ్ళిన రథం ఒక మార్గం గుండా వెళ్ళిందనుకోండి, ఆ రథచక్రాలు ఎటు వెళ్ళాయో ఆ మార్గాన్ని చూసుకుని వెనకాలబడి అందరూ వచ్చేస్తారు. అలా కాకుండా తాను వెళ్ళేటటువంటి ప్రదేశము ఆ రథచక్రముల ద్వారా కూడా వాటి యొక్క కరణ ద్వారా కూడా ఆ ప్రజలకు తనను అనుసరించినటువంటి వారికి తెలియకూడదు అన్నట్టుగా చాలా చమత్కారంగా ఆ రథాన్ని తిప్పి ఆయన అరణ్యంలోకి ప్రవేశిస్తాడు. మరి ఆ విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యథైతే నియమం పౌరాః యథైతే నియమం పౌరాః కుర్వంత్యస్మన్నివర్తనే కుర్వంత్యస్మన్నివర్తనే అపి ప్రాణాన్నశిష్యంతి ప్రాణాన్యశిష్యంతి నతుత్యక్ష్యంతి నిశ్చయం నతుత్యక్ష్యంతి నిశ్చయం యావదేవ తు సంసుప్తాః యావదేవ తు సంసుప్తాః తావదేవ వయం లఘు రథమారుహ్య గచ్ఛామః రథమారుహ్య గచ్ఛామః పంథానమకుతో భయం అతో భూయోపి నేదానీం ఇక్ష్వాకుపురవాసినః స్వపేయురనురక్తామాం వృక్షమూలాని సంశ్రితాః పౌరాహ్యాత్మకృతాద్ విప్రమోక్ష్యా నృపాత్మజైః నతే ఖల్వాత్మనా యోజ్యాః దుఃఖేన పురవాసినః అబ్రవీల్లక్ష్మణో రామం
సాక్షాత్ ధర్మమివ స్థితం సాక్షాత్ ధర్మమివ స్థితం రోచతే మే తథా ప్రాజ్ఞా రోచతే మే తథా ప్రాజ్ఞా క్షిప్రమారుహ్యతామితి క్షిప్రమారుహ్యతామితి అథ రామో బ్రవీత్ శ్రీమాన్ అధరామో బ్రవీత్ శ్రీమాన్ సుమంత్రం యుజ్యతాం రథః సుమంత్రం యుజ్యతాం రథః గమిష్యామి తతోరణ్యం గమిష్యామి తతోరణ్యం గచ్చ శీఘ్రమితః ప్రభో. గచ్చ శీఘ్రమితః ప్రభో. చక్కటి ప్రవచనాన్ని మనం విన్నాం. రామచంద్రమూర్తి సాక్షాత్ ధర్మమివ స్థితం, ధర్మస్వరూపంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామి చూశాడు. చూసి ప్రాజ్ఞ, తెలివైనవాడా అని సంబోధన చేశాడు అని మనం అనుకున్నాం. ధర్మం అనే దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదైతే మనల్ని నిలుపుతుందో అది ధర్మం. కేవలం నేను బాగుండాలి, దానికోసం నేను అనుష్ఠానం చేస్తాను అని అనుకుంటే అది స్వార్థం అవుతుంది. ధర్మం యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఒకచోట స్వధర్మే పరమాశ్రద్ధ పరధర్మే హ్యుదారత అనే వాక్యాన్ని పెద్దలు వాడారు. తన యొక్క స్వకర్మానుష్ఠానం ఒక పక్కన చేస్తూ పరుల యొక్క ధర్మాన్ని కూడా కాపాడడం, వాళ్ళు ఏ విధంగా స్వధర్మాన్ని ఆచరిస్తారో ఆ విధమైన ఏర్పాట్లు చేస్తూ ఉండడం అనేది మనిషి యొక్క కర్తవ్యం. నృపాత్మజులే అవసరం లేదు, రాజకుమారులే అవసరం లేదు, మనిషి యొక్క కర్తవ్యం. కనుక తన యొక్క ధర్మమైనటువంటి అరణ్యవాసాన్ని తాను నిలుపుకోదలుచుకున్నాడు రామచంద్రమూర్తి. తనతో వంట వచ్చిన వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు, వృద్ధులు, పండితులు, వాళ్ళందరూ కూడా నిత్యార్చనలు మానేశారు, అన్నపానాదులు మానేశారు, ఇంట్లో దీపారాధనలు మానేశారు. అయోధ్య నగరం అంతా అంధకారంతో నిండిపోయింది. ఇదంతా దుశ్శకునం. ఆయన స్వయంగా శ్రీమాన్, ఆయనే కళ కలిగిన వాడు, కళను ప్రసాదించేవాడు. కాబట్టి వాళ్ళందరికీ గనక మోహం నుంచి దూరంగా వెళ్ళినట్లయితే వాళ్ళు మళ్ళా స్వకర్మోన్ముఖులై సూర్యోదయం అయినప్పటికీ కూడా ఆదమర్చి అలసిపోయి నిద్రపోతున్నారు కదా, అర్ఘ్యాదులు చేయట్లేదు కదా అని లోపల బాధపడుతూ ఆయన కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. మంచి సమయంలో మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు కనుక లక్ష్మణుడు దాన్ని గుర్తించి ప్రాజ్ఞ అని సంబోధించాడు. ఈ విధంగా తన ధర్మాన్ని కాపాడుకుంటూ పరుల ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క కరుణ నిరంతరం మనపై ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈ మంగళ శ్లోకాలతో మనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః
సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ